డిస్కషన్లో కానీ మనం మాట్లాడుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే మనం 97 జాయిన్ అయ్యాం అందరం కలిసి. అవును కదా, 97 మన ఏజ్ ఎంత? 16 ఇయర్స్. అంటే ఇంకోళ్ళు చేతి పట్టుకుని నడిచే స్టేజ్ అది. మనం అప్పటి వరకు తండ్రినో తల్లినో పట్టుకుని నడిచిన స్టేజ్, అలా స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇది ఒక కాలేజీకి వచ్చాం. వచ్చినప్పుడు కాలేజ్ ఎలా ఉన్నాం, కాలేజ్ చూసాం. అసలు కాలేజ్ చూసి కాలేజీనా అని భయం వచ్చింది. ఇది కాలేజ్ కాదా, ఇది అసలు చూస్తే ముందులేమో శ్మశానం, కాలేజ్ దగ్గర ఆపాడు. సెయింట్ జాన్స్ దగ్గర ఆపాడు. ఇదే కాలేజ్ చాలా మంది తీసుకొచ్చి ఇది కాలేజ్ అనగానే దిగని అర్థం కాదు. ఆ రోజు మనం దిగి కాలేజీలోకి ఎంటర్ అయ్యాం. మనం చాలా యంగ్, 15-16 ఇయర్స్ మనందరికి. చాలా చిన్న పిల్లలు. చేతులు పట్టుకున్నాడే స్టేజ్. ఆ స్టేజ్లో మనం ఆ కాలేజీలోకి వచ్చి కొంతమంది పేరెంట్స్ వాళ్ళు డ్రాప్ చేశారు, కొంతమంది వేరే వాళ్ళ పేరెంట్స్ కూడా డ్రాప్ చేశారు. ఏమైనా అయ్యిండొచ్చు. బట్ ఆ రోజు అందరం కాలేజీలోకి నడిచినప్పుడు మనకేం అర్థం కాలేదు. చేతి పట్టుకుని నడుచుకోవాలా ఏందో అర్థం కాలేదు. ఒక క్లాస్లో కూర్చున్నప్పుడు ఎవడేంటి, ఈ పక్కన వినోద్ గారు ఉన్నాడు, ఈడేదో ఇన్షర్ట్ వేసి కూర్చున్నాడు, మనం ఏదో కూర్చున్నాం, ఒకడేమో పౌలూరి గారు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ స్టేజ్లో ఒకటి ఏంటంటే మనందరం కలిసి నడిచాం, మనం ఉన్నాం అని. ఆ చైన్ ఎక్కడ మిస్ అయ్యామో ఫ్యామిలీలో, ఆ చైన్ ఆ ఫ్రెండ్ రిలేషన్తో పట్టుకున్నాం. ఆ రిలేషన్ ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, చాలా ఎమోషనల్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఆ రోజు మనకి తెలీదు, ఎందుకంటే అసలు మనకి అసలు ఏంటి ఆడేంటి అని మనకేం తెలియదు. మనకి తెలిసింది ఒకటే, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ చదువుకోవాలి. మళ్ళీ వెనక్కిపోయి వెళ్ళలేము, ఎందుకంటే మన పవర్టీ కూడా మనకు ఉన్న పెయిన్స్. మనకి తెలియక వచ్చేసాం. అక్కడ కాలేజ్ లేదు, లెక్చరర్ లేరు, 990 రూపాయలు ఫీజు. అది కడతానికి ఇబ్బంది పడేది. ఆ 900 రూపాయలు కడతానికి ఎంతో పెయిన్స్ లో కట్టిన ఫ్యామిలీస్ మనీ. దానికి వచ్చి మన ఫ్యామిలీస్ దగ్గరకు వచ్చినప్పుడు మనం చేయబడుకుని నడిచినప్పుడు ఇక్కడ చదువుకుంటామా, ఏం చేస్తాం, లెక్చరర్స్ లేరు, లైబ్రరీ లేదు, ప్రిన్సిపల్ లేడు, ఎవరు లేరు. ఏం చేస్తామో ఎవరికి ర్యాగింగ్ ఒకటి చేస్తే ఓకే. ర్యాగింగ్ మన బ్యాచ్ వాడు కూడా కాదు, సీనియర్ డిఫార్మసీ వాడు కూడా చేశాడు. అది ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆ ర్యాగింగ్ చేసేవాడు. బట్ ఏ రోజు డల్ అవ్వలేదు, ఏ రోజు డౌన్ అవ్వలేదు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ ఇయర్ పాస్ అవుతారో లేదో డౌట్ లో ఉండేవారు జనం. అందరం పాస్ అయ్యాం, కొంతమంది ఫెయిల్ అయ్యాం. బట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ అందరం కలిసి చదువుకున్నాం. ఎవడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడో ఒకడు సపోర్ట్ చేసుకున్నాం. ఆ రోజు ఎప్పుడు ఇన్ఫీరియారిటీ ఏం ఫీల్ అవ్వాలి, ఎవరికి లేదు. అందరూ ఏమనుకున్నాం, అందరూ పోవాలి, అందరం బయటికి వెళ్ళిపోవాలి, ఏదో చేయాలి అని ఒకరు చేసుకుని చదువుకున్నాం. ఒకడు లైబ్రరీకి వెళ్ళాడు, బుక్స్ రాశాడు, ఆ బుక్ ఇంకోటి షేర్ చేసుకున్నాడు, ఆ బుక్స్ నుంచి ఇంకోటి నేర్చుకున్నాడు. కానీ ఒకడు తాగాము, తిరిగారు, అవి కూడా ఉన్నాయి. ఇన్ఫీరియారిటీస్ అన్నీ చేసుకున్నాం. బట్ ఆ రోజు కాలేజీలో మనం ఒక 150 రూపాయలకి కూడా తెచ్చుకుని 1000 రూపాయలు వచ్చేది. చెప్తున్నా, ఎవరికన్నా పిఓ వస్తే అందరికి వచ్చిన ఫీల్ అయ్యేవాళ్ళం. గుర్తుందో లేదు, పిఓ వస్తే నాకు పిఓ వచ్చింది చికెన్ పొగడి తింటామని తీసుకెళ్ళేవాళ్ళం. అంటే ఎగ్జైట్మెంట్, ఒక్కడ పిఓ వస్తే అందరికి పిఓ వచ్చినట్టే. అంటే 1000 రూపాయలు ఒకటి ఎవడన్నా పేరెంట్స్ డిపాజిట్ చేస్తే అది నాకు అనుకునే ఫీలింగ్ లేకుండా 10 మంది మనకి వచ్చింది అనుకునేవాళ్ళం. మనకి వచ్చింది 1000 రూపాయలు పిఓ అని బతికిన లైఫ్లో అక్కడ బతికిన వాళ్ళం. అటు నుంచి అందరం పాస్ అయ్యాం. 3 ఇయర్స్ గడిపి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చదివినాడు ఇలా సెటిల్ అవుతాడని ఎవడు నమ్మలేని స్టేజ్. చదివి ఇలా ఉంటారు అనే స్టేజ్ నుంచి ఇలా కూడా చదువుకుని ఇలా అవుతారు అనే స్టేజ్ తీసుకెళ్ళగలేమమ్మా.
అలా చదివి ఈ రోజు ఎవరు మన పిల్లలు మన ఎగ్జామ్ మన పిల్లలు 2 లక్షలు పెట్టి చదివిస్తాం. 2 లక్షలు ఇంటర్మీడియట్ చదివించడానికి 90 రూపాయలు మనం చదువుకుని ఈ స్టేజ్కి వచ్చాం. మనం ఏం ప్రేస్టేజ్ అనుకోవట్లా, ఒక్కరు మనం సపోర్ట్ చేసుకున్నట్ట. నేను చెప్తా మా మా అబ్బాయికి చెప్తా, డాడీ ఏం డాడీ ఇదంటే నేను కాలేజీలో సంపాదించింది ఫ్రెండ్షిప్ రిలేషన్. ఇప్పుడు మామ నాకు ప్రాబ్లం అంటే నేనున్నాను అని రారా, దాని కాన్సిక్వెన్స్ ఏంటో అడిగి తెలీదు, ఏం చేస్తామో తెలీదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఇదిరా అన్నప్పుడు నేనున్నాను కమాన్ అనేది మాట్లాడారమ్మా. ఆ రోజు ఈ రోజు ట్రావెలింగ్ ఎలా జరిగింది ఉంది, ఏ రోజు డౌన్ అవ్వలేదు ట్రావెలింగ్. అందరూ సక్సెస్ఫుల్ అయ్యారు, చేశారు. నువ్వు ఇదయ్యో వాడు ఎక్కడికి వెళ్ళాడు, డిఆర్డిఓ ఎంతమంది. ఏది ఏమైనా కానీ అన్ని కామన్ పాయింట్ ఏంటి చెప్తున్నాను, మనం ఎక్కడ ఫ్యామిలీని మిస్ అవ్వాలి, ఫ్యామిలీని మిస్ చేయాలి, ఇంకోళ్ళ మీద బతకల, ఇంకోళ్ళ మీద ఎవడో బతకల, ఎవడు ఇంకోళ్ళ మీద బతకల, వాళ్ళ మీద వాలిపోదాం అనేవాడు ఎవడో లేడు మన బ్యాచ్లో. అది మాత్రం నేను ఫ్రాంక్గా చెప్పాను. అది లేదు మామ. ఇప్పుడు వైఫ్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు, కానీ వాళ్ళు మమ్మల్ని బతికించాలని స్టేజ్లో ఎవరు ముందుకెళ్ళారు, ముందుకు తీసుకెళ్ళారు. నేను బాగోలేదని ముందుకు తీసుకెళ్లారు, బాగున్నానన్న వాళ్ళతో పాటు సపోర్ట్గా ఉన్నారు. మన సర్కిల్లో ఎవడు ఫ్యామిలీలో డౌన్ అయినాడు ఒక్కడు కూడా లేడు. ఫ్యామిలీ సపోర్ట్ చేసినాడే పదప్పుడు. ఎందుకంటే ఆ పెయిన్ చూసి వచ్చినాడు లేదు మనందరం, అది చూసి అంత బాగా ముంచున్నారు. ఈరోజు దేవగడ ఇప్పుడు నాకు దేవగడ సపోర్ట్ చేసిన అవసరం లేదు, కానీ బాగోలేనప్పుడు పెయిన్స్ ఉన్నప్పుడు ఐఎమ్ దేర్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం ఇది కాలేజీ ఎస్జీపీఆర్ మనకి ఇచ్చింది. నేను ఎస్జీపీఆర్ మనకి ఇచ్చింది ఓన్లీ ధైర్యం ఏంటంటే నేనున్నాను అనే ధైర్యం, ఫ్రెండ్ ఇచ్చే ధైర్యం ఎస్జీపీఆర్ మనకి. ఆ రిలేషన్ ఇచ్చింది ఓన్లీ ఎస్జీపీఆర్, మన కలిగింది అక్కడ ఎస్జీపీఆర్. ఆ ధైర్యం ఇచ్చింది, అది నేనున్నాను అని ఫ్రెండ్ ఒకడు ధైర్యం ఇచ్చింది. నేను ఒకటి చెప్దాం అనుకున్నా, చాలా మంది చూసుకుంటే మేబీ దే హ్యావ్ started to explore career and then life, but మంది చాలా రివర్స్. ఫస్ట్ మన లైఫ్ ఎక్స్ప్లోర్ చేస్తాం, తర్వాత కెరీర్ ఎక్స్ప్లోర్ చేస్తాం. yes ఇప్పుడు కొన్ని డైలాగ్ గుర్తుమా, వినోద్ గాడు ఇంట్లో ఉన్నప్పుడు ఆకలి వేసిందంటే ఓ విక్రమ్ గాడికి పాపం ఆడు ఉండలేడురా, ఫస్ట్ వాడికి పెట్టండి రా అనేవాడు. ఇంకోటి గురువు గారిని ఒక రోజు అడిగా, మామ ఈ కాలేజీ వస్తే మనం ఉన్నాం కదా మామ, మనం ఫైటింగ్ ఎందుకు చేయాలి, రోడ్ల మీద తిరుగుతాం అంటే, మనం కాకపోయి మన తర్వాత వాళ్ళు ఉంటారు కదా మామ అనేవాడు. గురుగాడు అన్నాడు మనం వెళ్ళిపోతాం మామ, కాలేజీ వస్తే నెక్స్ట్ వాళ్ళు చదువుకుంటారు మళ్ళీ బాధపడరు కదా అన్నాడు.